థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా అండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. అండ్ ట్రైలర్ లుక్స్ రియల్లీ ఆసమ్. బేస్డ్ ఆన్ ఎడ్యుకేషన్ చాలా బాగుంది, మీరు బాగా చేశారు. మీరు కూడా చాలా బాగున్నారండి. ఆల్మోస్ట్ మాకు జీవి కొత్తగా లాంచ్ అయినప్పుడు ఆయన ఎలా ఉన్నారు, మీరు అలాగే ఉన్నారు. సో అండ్ ఎస్పెషల్లీ ఇక్కడికి రావడానికి నాకు శివ ఆయన చాలా మంచి ఫ్రెండ్. ఎప్పటి నుంచి అంటే నేను కొత్తగా పాటలు రాయడం మొదలు పెట్టినప్పటి నుంచి ఆయన నా ఫోటోలు తీసేవారు. అప్పటి నుంచి కూడా నాకున్న మొహమాట, నేను ఎప్పుడన్నా పక్క జరిగినాను ముందుగా ఫోటో చేస్తాను, నిలబడి జనానికి తెలియదా అని చెప్పేవారు. ఆ రోజు నుంచి ఎప్పటివరకు కూడా చాలా మంచి ఫ్రెండ్. ఆయనకి సినిమా చాలా పెద్ద సక్సెస్ తీసుకొచ్చి, ఎందుకంటే సినిమాలో సరస్వతి ఎక్కువ ఉంది కాబట్టి దీనికి కూడా అంత లక్ష్మి కూడా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో విత్ మధుర శ్రీధర్ గారు పర్మిషన్ మాట్లాడుతున్నారు. నమస్తే అందరికి. నేను మిగతా వాళ్ళందరికీ 2 వెర్షన్స్ ఉండేవి, కానీ నాకు ఇదంతా ఒకటే అయిపోయింది. అటువైపు వాళ్ళు నా ఫ్యామిలీనే, ఇటువైపు వాళ్ళు నా ఫ్యామిలీనే. ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క అనుబంధం. అంటే ఇప్పుడు మీకు స్టేజ్ మీద కనిపిస్తుంది మనకు 10 మందే, కానీ నిజంగా నా ఫోన్లో 6000 నెంబర్లు ఉంటాయి. నేను ప్రతి ఒక్కరితో అంతే ప్రేమగా ఉంటాను. అదే నా బలం, నా బలహీనత 2 కూడా. కానీ ఇవాళ నేను పిలవగానే వచ్చి నిజంగా 17వ తారీఖు సినిమా రిలీజ్ అంటే 10వ తారీఖు సినిమాకి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. నా కోసం వచ్చిన కృష్ణచేతని కానీ, మన సత్యభామ డైరెక్టర్ మే 31st రిలీజ్ అది, ఆయన కానీ నేను అడగగానే వస్తాను సార్, నన్ను కొంచెం ఒక అరగంటలో పంపించమని అడిగారు. సార్ మీకోసం నేను మైక్ తీసుకున్నాను. ఎందుకంటే చాలా మాట్లాడాలి వీళ్ళకి. అలాగే మధుర శ్రీధర్ గారు, నాకు ఆయన ఇండస్ట్రీకి వచ్చిన మొదటి రోజు కంటే నేను ఆయన కంటే సీనియర్ యాక్చువల్లీ. ఊరికైనా చదువుతా అంటున్నాను. అంత ప్రేమ ఉంటుంది, ఎప్పుడు ఇదే వంతుంటుంది. నేను ఏదైనా పని చేస్తానంటే నీకు నేనేం చేయగలను అంత హానెస్ట్గా చేస్తానని చెప్పి నాకు ఫస్ట్ నుంచి కూడా. అలాగే నాకున్న పరిచయాలన్నీ కూడా నేను వీళ్ళు నాకు పరిచయం అని చెప్పగానే ఆయన చూపించే వాంత్ కానీ నాకే కాదు చాలా మందికి చూపిస్తారు. అందులో నేను కొంచెం డిఫరెంట్ ఎక్కువ అని నేను పర్సనల్గా ఫీల్ అవుతూ ఉంటాను. ఇకపోతే సతీష్ వేగేష్ గారు ఒక నేషనల్ అవార్డు విన్నర్ డైరెక్టర్, ఇవన్నీ అసలు మాకు తెలియదు. ఆయన బెస్ట్ హ్యూమన్ బీయింగ్, ఆయన ఒక మంచి ఫ్రెండ్. నేను ఇలా ప్రతి ఒక్కరితో కూడా ఒక పర్సనల్ అనుబంధం ఉండి, ఇలా నేను సినిమా చేశానంటే నీకేం కావాలంటే చెప్పు నేను వస్తానని చెప్పి ఎప్పుడు నా పక్కన అలా నించున్నాడు. ఇంకా పవన్ సార్ గారు నాకు ఫస్ట్ నుంచి కూడా తెలుసు. ఆయన వర్క్స్ అన్ని కూడా నాకు చాలా ఇష్టం. అమ్మాయి చెప్పినట్టు చాలా వెరైటీగా ఉంటాయి, చాలా ప్యాషనేట్. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్లు తీసుకుంటే ఇక్కడ దాకా వచ్చి మన పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే నేను చాలా మంది గురించి చెప్పుకోవాలి. ప్రస్తుతానికి మీరు మాట్లాడాయి, మీరు ఇబ్బంది పడకుండా వెళ్ళిపోతారు కాబట్టి ముందు మీ గురించి చెప్పాను, నేను తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శశికిరణ్, థ్యాంక్ యూ. కృష్ణ చైతన్య గారు, థ్యాంక్ యూ సో మచ్. సత్య మూవీ ట్రైలర్ చూడడం అండి ఫస్ట్ టైం, చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఐ రియలీ కంగ్రాచులేట్ ద టీమ్ అడ్వాన్స్గా. అండ్ శివ గారు అయితే నాకు చాలా, ఎప్పుడు శివ గారిని కెమెరా పట్టుకుని చూస్తే ఆటోమేటిక్లీ నవ్వు వస్తుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. అండ్ మీరు ఇంకా బాగా నవ్వాలి, సినిమా బాగా ఆడాలి, సినిమా బాగా మంచి పేరు మనీ తీసుకురావాలని నేను హోల్ హార్టెడ్గా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్ టు ది టీమ్. థ్యాంక్ యూ. Thank you, Seshi garu. Thanks for coming and gracing the event. Thank you so much and all the very best for your, Satyabama. Thank you. And now I request Ganna మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. సాధారణంగా డైరెక్టర్స్ జర్నలిస్ట్కి ఫోన్ చేసి సార్ రేపు ప్రెస్ మీట్ ఉంది, లేదా ప్రమోషన్ ఉంది, తప్పకుండా రావాలి అని అడగడం అలవాటు. నాకు శివగారు ఫోన్ చేసి నాదండి ప్రెస్ మీట్, మీరు రండి అని చెప్పారు. శివగారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. సాధారణంగా ఇండస్ట్రీలో చాలామంది మన ప్రయాణంలో ఫస్ట్ ఉన్నట్టు తర్వాత ఉంటారండి. అది డైరెక్టర్స్ అవ్వచ్చు, రైటర్స్ అవ్వచ్చు, టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ ఎవరైనా. బట్ చాలా కొద్ది మంది మాత్రమే సంవత్సరాలు గడుస్తున్న వాళ్ళ ప్రవర్తనలో కానీ, వాళ్ళ నడవడికలో కానీ, వాళ్ళ మాటల్లో కానీ ఇప్పటికీ మార్పు ఉండదు. అలా మార్పు ఉండకుండా ఉన్న వాళ్ళలో నేను చూసిన వాళ్ళలో శివ ద బెస్ట్. సో ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నాడు అంటే, ఇప్పుడు ప్రతి సినిమా రిలీజ్ అవ్వగానే ఫ్రైడే రివ్యూస్ చెప్తుంటాడు. ఈ సినిమాలో ఈ లోపం ఉంది, ఆ లోపం ఉంది, అలా చేయాలి,
చేయొచ్చు ఎలా చేయొచ్చు అని డైరెక్టర్స్ అందరికీ ప్రొడ్యూసర్ సినిమా తీసే వాళ్ళకి అనిపిస్తుంది ఆ రివ్యూస్ చెప్తున్నారు వీళ్ళు సినిమా తీస్తే తెలుస్తుంది వీళ్ళకి అని. బట్ తను సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడంటే డెఫినెట్గా అందులో లోపాలు ఏమి లేకుండా చూసుకుని మేమందరం విమర్శించుకుని ఉండేలా సినిమానే తీసుకున్నాడు అనుకున్నాం. బట్ ట్రైలర్ చూసాక అది నిజం అనిపిస్తుంది. డెఫినెట్గా ఇది చాలా మంచి సినిమా అవుతుంది, పెద్ద హిట్ అవుతుంది. సత్య టైటిల్ కూడా సెంటిమెంట్ ఉంది. కమల్ హాసన్ గారు సురేష్ కృష్ణ గారు చేసి సినిమా తెలుగులో డబ్బింగ్ చేశారు. దాని టైటిల్ సత్య సూపర్ హిట్. నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మ గారు చేసిన సినిమా టైటిల్ సత్య పెద్ద హిట్. అలాగే ఈ సత్య కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలి, అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. సో టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సో డెఫినెట్గా మీరు తెలుగులో కూడా మీ జర్నీ స్టార్ట్ చేస్తారు ఈ సినిమాతో. అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సజ్జు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మధుర శ్రీధర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్తే. చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా నచ్చింది, సత్య ట్రైలర్. ఆర్టిస్టులు చాలా బాగున్నారు, చాలా చాలా టాలెంటెడ్ ఉన్నారు. మహేష్ అండ్ ప్రార్థన అండ్ గుడ్ లక్ బ్రదర్ డైరెక్టర్, యూ డిడ్ గుడ్ జాబ్ ఆలీ. యా, ఇంకా శివ ఎన్ని సంవత్సరాల అనుబంధం. జర్నలిజం, ఫిలిం మీడియా జర్నలిజం 2000 నుంచి 2024 అంటే దాదాపు 25 years ట్రాన్స్లేషన్ అవుతూ ఉంది. చాలా రూపాంతరం చెందింది. ఆ రూపాంతరానికి నిలవెత్తు దర్శనం శివ. అప్పటి జర్నలిజానికి ఇప్పటి జర్నలిజానికి అతను అంటే హీఈస్ అ హిస్టరీ. అంటే చూడొచ్చు ఎవ్రీ స్టేజ్ తనని శివ చూడొచ్చు. సో చాలా అంటే ముచ్చటేస్తుంది శివ ఎనర్జీని చూస్తూ ఉంటే. వెరీ క్లోజ్ టు మీ. అలాగే నేను అంటే పర్సనల్ జర్నీ ఎలాంటిదంటే, నేను నా జాబ్ వదిలేసి సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసిన తర్వాత ఏ డైరెక్టర్కైనా ఎలా ఉంటుందంటే, నా స్నేహిత మూవీకి జరిగిన సంఘటన చెప్తాను. అప్పుడు ఉషా మయూరి అని ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఒక థియేటర్ ఉండేదన్నమాట. సో నేను ఎలా ఎక్స్పెక్ట్ చేశాను, నా సినిమా అసలు హౌస్ఫుల్ ఉంటుంది అని చెప్పేసి ఆర్టీసీ క్రాస్ రోడ్ ఫస్ట్ మార్నింగ్ షో వెళ్ళి చూసేసరికి జనాలు లేరు, ఏదో 30-40 మంది ఉన్నారు. చాలా అంటే అన్నమాట, అసలు ఏంటి మనం అన్నీ వదిలేసి వచ్చాం, ఎలా ఉంటుంది లైఫ్ అది అని. ఇంకా సో కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే ఒక కాల్ వచ్చిందనమాట, శివ కాల్. నేను ఇప్పుడే నీ సినిమా చూశాను, ఐ రియలీ లవ్ ఇట్ అండ్ యు ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ద ఇండస్ట్రీ. నేను అప్పుడే అనుకుంటున్నా ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోదామని. తన కాల్, యు ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ద ఇండస్ట్రీ, ఐ రియలీ లవ్ ఇట్. అందరూ కొత్త వాళ్ళతో చేసినవాడు వాళ్ళు చేసావు అది అని. సో దట్ గేవ్ మీ లాట్ ఆఫ్ ఎనర్జీ, కాన్ఫిడెన్స్ అన్నీ ఇచ్చిందనమాట. సో శివ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ మీ టు స్టే ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో అందుకోసమే శివ ఫస్ట్ మూవీ అనగానే నిజంగా బాధ్యతగానే అనిపించింది, చేయాలి మనం పక్క నుండి హెల్ప్ చేయాలి అని. సో ఆల్వేస్ విత్ యూ బ్రదర్. ఇన్ ఫ్యూచర్ సినిమాలో కూడా మా వంతు ప్రయత్నంలో హెల్ప్ చేస్తాము. అండ్ సత్య ఈ 10th రిలీజ్ అవుతుంది, మంచి హిట్ అవ్వాలి. మొత్తం టోటల్ ఒక డిస్ట్రిబ్యూషన్లో తను అంటే ఉన్న మెలకువలన్నీ తనకు తెలిసి అంటే నెక్స్ట్ సినిమా ప్రొడ్యూస్ చేసినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా చేసుకోవాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ బ్రదర్. చియర్స్. సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారిని వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాము. ఓకే, సో ఎస్, సో ముందుగా డైరెక్టర్ అర్జున్ గారిని, అవునా, అర్జున్ గారి గురించి సంథింగ్ చెప్పి మైక్ ఇస్తా అంటున్నారు. అంటే ఇందాక నేను డైరెక్టర్స్ వర్క్ అని చెప్పి వాళ్ళకి చెప్పానంటే, ఇప్పుడు కూడా వీళ్ళు మన నాగు డైరెక్టర్ అర్జున్ జంధ్యాల మా గుణ 369 సినిమాకి సూపర్గా చేశాడు. ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ అది. ఆ సినిమాని కూడా ఎంత గట్టిగా చేశాడంటే అందరికీ తెలుసు. వాళ్ళ రోజున ఆడపిల్లకి ఏమైనా అన్యాయం జరిగితే మనోడి సినిమా అనే ట్రైలర్గా వస్తుంది. నేను ఎందుకు ఇందాక వాళ్ళ పేర్లు పర్టికులర్ చెప్పలేదంటే, వాళ్ళిద్దరు ఒకళ్ళైతే మీడియా నుంచి నాతో పాటు జర్నీ చేసి వచ్చినాడు, ఇంకొకటి నేను మొదటి రోజు నుంచి ఉన్నవాళ్ళు మా బోయపాటి శ్రీనివాస్ గారి దగ్గర ఫస్ట్ నుంచి ఫ్యామిలీ ఇంట్లో లాగా ఉన్న అర్జున్ అండ్ నాగు. అందుకే నేను చెప్దామని అప్పుడు ఇందాక చెప్పలేదు. అర్జున్ ప్లీజ్ కమ్.
ఇప్పుడు దేవకి నందన వసుదేవ అనే ఒక మంచి సినిమా చేస్తున్నాడు. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఒక పెద్ద బడ్జెట్ డైరెక్టర్ అయ్యాడు. సో హ్యాపీ అర్జున్. అండ్ దాంట్లో టీజర్ అండ్ సాంగ్స్ కూడా 2 కూడా ఉన్నాయి సార్. వెయిటింగ్ ఫర్ దట్ ఫిలిం. అర్జున్ మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే ట్రైలర్ చూసాము. అంటే ముందుగా ఎప్పుడు చూస్తున్నాను, అప్పుడే చెప్పాను సినిమాకి అద్భుతంగా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది, కాన్ఫిడెంట్గా ఉందంటే అది పూర్తిగా నాకు ఈ సినిమా 100% సక్సెస్ అవుతుందని పూర్తిగా నమ్మకం. ఎందుకు ఆ నమ్మకం అంటే శివమలతో మొదలైందంటే సినిమా రివ్యూ అంటారు. ట్రైలర్స్ ఎప్పుడు వచ్చినా అంటే నాకు తెలిసి అన్ని లాంగ్వేజెస్ ట్రైలర్స్ అన్నిటి గురించి ఆయన రివ్యూ అలాగే ఉంటుంది. నాతో షేర్ చేస్తారు. ఇప్పుడు ఎనదర్ లాంగ్వేజ్ లేకపోతే తమిళ్, తెలుగు, మలయాళం లేకపోతే ఇంకా ఎనదర్ హిందీ ఏది వచ్చినా కూడా ట్రైలర్ రాగానే ఇది ఇలా ఉంటుంది, నెక్స్ట్ సినిమా ఇలా ఉండబోతుంది అని చెప్పి కాన్ఫిడెంట్గా దాని గురించి ఒక రివ్యూ లాగా నీకు ఉపయోగపడుతుంది అర్జున్ చూడని చెప్పి నాకు పంపించేవాళ్ళు అప్పుడు. సో నేను గమనించిన దాంట్లో 100 సినిమాలు ఆయన ట్రైలర్ చూసి ఒక రివ్యూ చేస్తే 90% వరకు తప్ప అంటే ఆయన ఏం చెప్పి ఎగ్జాక్ట్గా జరుగుతూ వచ్చింది. అంత ప్రొడిక్షన్ అటువంటి సినిమా ఈ సినిమా తీసుకోవాలంటే చాలా ఆలోచించి చేస్తుంటారు. డెఫినెట్గా ఈ సినిమా 100% సక్సెస్ సాధిస్తుందని పూర్తిగా నమ్ముతున్నాను. అన్నకి ఎలాగో డబ్బులు కూడా పూర్తిగా వచ్చి ఇంకా పెద్ద పెద్ద సినిమాలు పూర్తిగా అందరితో చేస్తున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా సినిమా గురించి కొత్తగా చెప్పేది ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి అందరి వాడు. సో నాకైతే ఎంత దగ్గర అంటే అర్ధరాత్రి ఇంటికైనా కాల్ చేసినా నాకు ఇబ్బంది ఉందంటే టక్కున వచ్చి వెళ్ళిపోయి ఏదని చెప్పి క్లియర్ చేసేంత దగ్గర వ్యక్తి. సో ఆయనకున్న ప్రొడిక్షన్ ట్రైలర్ చూసిన దగ్గర అంత ప్రొడిక్ట్ చేస్తారంటే ఈ సినిమా తీసుకుని మీ ముందుకు వస్తున్నారంటే 200% సక్సెస్ అవుతుంది. కమర్షియల్గా సక్సెస్ అవుతుంది, మంచి సినిమా అవుతుంది. అంటే మనకి తమిళ నుంచి వచ్చిన షాపింగ్ మాల్ కావచ్చు, కొత్త బంగారు మన తెలుగు సినిమా కావచ్చు, నిన్న మన #90s కావచ్చు, ఇలాంటి ఒక మంచి కోవలో ఈ సినిమా వెళ్తుందని పూర్తిగా నమ్ముతున్నాను. అలాగే చాలా క్యూట్గా ఉన్నారు హరేష్ అండ్ ఆల్ ది బెస్ట్ మోహన్ గారికి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ కంగ్రాచులేషన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ ఫిలిం. దేవకి నందన వాసుదేవ కూడా అండ్ నాగు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. శివ గడిచిన ఈ 2.5 దశాబ్దాల కాలంలో ఇండస్ట్రీలో ఎంతమంది ఆర్టిస్టులు ఉంటే, ఎంతమంది టెక్నీషియన్లు ఉంటే వాళ్ళందరి జీవితాల్లో ఒక ఫోటో రూపంలోనూ, ఒక మాట రూపంలో, ఒక వీడియో రూపంలో, ఏదో ఒక రూపంలో వాళ్ళతో కనెక్ట్ అయిపోయి ఉన్న వ్యక్తి శివ. ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి ఆర్టిస్ట్ ఏ ఆర్టిస్ట్ టచ్ చేసినా, ఏ టెక్నీషియన్ టచ్ చేసినా వాళ్ళందరికీ ఖచ్చితంగా శివతో కనెక్షన్ ఉంటుంది. ఒక పాజిటివ్గా తను చెప్పే మాట కావచ్చు, తను చేసే హెల్ప్ కావచ్చు, తను చేసే ఫొటోస్ కావచ్చు, తన రివ్యూస్ ద్వారా కావచ్చు, ఏదో విధంగా కనెక్షన్ ఉంటుంది. అందరికీ నచ్చిన వ్యక్తి. నాకు పర్సనల్గా ఎలా అంటే నేను డైరెక్టర్ అవ్వాలని హోప్తో కథలు రాసుకుంటున్నప్పుడు నేను కథలు చెప్పిన మొట్టమొదటి వ్యక్తి కూడా శివే. మాకు ఫిలిం కవరేజెస్ కోసం ఆర్ఎఫ్సి వెళ్ళాలి అంటే ఈనాడు ఆఫీస్ దగ్గర నుంచి ఒక వెహికల్ పెడితే ఆ వెహికల్లో మేము ఆర్ఎఫ్సి వరకు ట్రావెల్ చేసే ప్రాసెస్లో చాలా కథలు డిస్కస్ చేసాం. అలాగే నాకు నేను స్టోరీ నరేట్ చేయడానికి నరేట్ చేసిన ఒక వ్యక్తి అంటే శివ. వాళ్ళు చాలామంది. సో తను ఒక ఫోటోగ్రాఫర్గా కెరీర్ స్టార్ట్ చేసి ఈరోజు ఒక నిర్మాతగా ఒక సినిమాని మన ముందుకు తీసుకొచ్చే స్థాయి కావడం నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. బాబాయ్ నువ్వు చాలా పెద్ద సక్సెస్ సాధించాలి, మరిన్ని సినిమాలు చేయాలి. చాలా మంది అగ్ర నిర్మాతలు ఒక డబ్బింగ్ సినిమా ద్వారానే నిర్మాతలు అయ్యి ఇవాళ అత్యున్నతమైన స్థానంలో ఉన్నారు. ఫ్యూచర్లో శివ కూడా అలాంటి ఒక మంచి స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ బాబాయ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఎలా ప్రారంభించాలో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే శివ తనదైన ఒక మార్క్ క్రియేట్ చేసుకోగలిగాడు. ఫోటోగ్రాఫర్గా కెరీర్ స్టార్ట్ చేసి నా సినీ స్టార్ పత్రికలో ఫోటోగ్రాఫర్గా కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ద వే హీ గ్రోన్ అప్ ఈజ్ రియల్లీ ఇన్స్పైరింగ్. పని ఉంది అంటే ఆ పనిని కంప్లీట్ చేసేదాకా కూడా నిద్రపోయినటువంటి ఒక గొప్ప లక్షణం వల్ల ఉంది. అందరూ అంటారు ప్రభు మేనమామ పోలికలు, మేనమామలో ఉన్న పోలికలు కొన్ని ఉన్నా సరే నాకంటే అదనంగా చాలా కల్పిస్తున్నాయి శివలో. ఈరోజు నిర్మాత అనేటువంటి ఒక హోదాలో తనని చూస్తున్నాను. నిర్మాత కాదు, వాడు ఇండస్ట్రీలో
24 క్రాఫ్ట్స్ ఉంటే 24 క్రాఫ్ట్స్లో కూడా ఈ కెన్ ఎక్సెల్ అని కలిగినటువంటి ఎంతూజియాజము, ఆ తపన ఉంది వాళ్ళు, డిసిప్లిన్ ఉంది. ముఖ్యంగా ఒక ఫోటోగ్రాఫర్గా ఫోటోలు తీసుకున్నాం, ఈ పని అయిపోయిందని కానీ పక్కకి వెళ్ళిపోగానే ఏదో కూర్చొని కబుర్లు ఆడుకోవడం కాకుండా నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్ ఆ విధంగా ఎవ్రీ మూమెంట్ను కూడాను తను ఫ్రూట్ఫుల్ చేసుకోవడం కోసం, తన కెరీర్ని బిల్డ్ చేసుకోవడం కోసం చేసినటువంటి అతి ప్రయత్నాల్లో అతి తక్కువ కాలంలోనే శివ హ్యాస్ బికమ్ ఏ బ్రాండ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అనేటువంటిది నేను సగర్వంగా చెప్పగలను. అలాగే ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెడతాను, ఎవరో ఒక గాడ్ ఫాదర్ ఉంటారు. నా గాడ్ ఫాదర్ ఎవరో మీ అందరికీ తెలుసు. శతాధిక చిత్ర దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారు నా గాడ్ ఫాదర్. అయితే నేను ఎప్పుడు కూడాను ఆయన పేరుని ఏ స్థాయికి తీసుకెళ్ళామన్నట్టు పక్కన పెట్టి ఆయన పేరైతే చెడగొట్టలేదు. ప్రభు అంటే ఎస్ దాసరి నారాయణరావు గారి ఫేస్ సూపర్ ఇంపోజ్ అవుతుంది ఇండస్ట్రీలో అందరికీ. అలా ఆ విధంగా శివ కూడా నా మేనల్గా ఇండస్ట్రీలోకి వచ్చి పరిచయం అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిన శివ అంటే ఒక పాజిటివ్ వైపు ని, ఒక ప్రమోషన్ ని, ఒక ప్రోగ్రెస్ ని, ఒక శిఖరారోపణ, ఒక అప్గోయింగ్ అనేటువంటిది చూసాను తప్ప ఎక్కడా కూడా శివ వల్ల ఒక డౌన్ ఫాల్ అనేటువంటిది కానీ, ఒక బ్యాడ్ కామెంట్ కానీ, బ్యాడ్ రివర్స్ కామెంట్స్ కానీ ఎక్కడా వెళ్ళలేదు. సో ద వే హీ ఈస్ గ్రోయింగ్ హిమ్సెల్ఫ్ ఈజ్ రియల్లీ ఇన్స్పైరింగ్. ఇంత తక్కువ వయసులో, ఇంత తక్కువ కాలంలో ఇంత పాపులారిటీకి సంబంధించిన నాకు చెప్పినట్టుగా సినిమా ఇండస్ట్రీలో శివ టచ్ అయినటువంటి వ్యక్తి ఎవరు ఉండరు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. ఒక ఫోటో రూపంలో, ఒక మాట రూపంలో, ఒక ఇంటర్వ్యూ రూపంలో, ఏది ఇన్ ఫార్మ్ హీ హెస్ గాన్, హీ హెస్ ఎక్సెల్డ్ అండ్ హీ హెస్ గ్రోన్ అప్ హిస్ రిలేషన్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీలో మనం గ్రో కావాలి అంటే, వెరగాలి అంటే, ఎదగాలి అంటే రిలేషన్స్ మెయింటైన్ చేయడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. ఆ రిలేషన్స్ మెయింటైన్స్ విషయంలో నన్ను మించిపోయిన వాడు రియల్లీ. అడుగున్న రిలేషన్స్ ఈరోజు నాకు కూడా లేవు. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ జనరేషన్ స్టార్స్లో నేను 35 yearsగా ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఒక జనరేషన్ కానీ, ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్లో శివ అంటే తెలియనటువంటి డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, హీరో కానీ, హీరోయిన్ కానీ లేదు. అంతగా తన రిలేషన్స్ డెవలప్ చేసుకున్నాడు. ముఖ్యంగా మాట తీరు, మాట్లాడే పద్ధతి, అందరినీ కలుపుకుపోవటం అనేటువంటిది ఒక మనిషిలో ఉండాల్సినటువంటి గ్రేటెస్ట్ క్వాలిటీ. ముఖ్యంగా ఇండస్ట్రీలో సర్వైవ్ కావాలంటే, ఇండస్ట్రీలో పెరగాలి అంటే అలా కలుపుకోవటం అనే లక్షణం ఉండాలి. ఆ లక్షణం శివలో చాలా గొప్పగా ఉంది. అందుకే ఈ రోజున శివ అనగానే ప్రతి ఒక్కరికి కూడా, మీడియాలో కావచ్చు, ఇండస్ట్రీలో కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడాను పెట్ ఆఫ్ ఎవ్రీబడి ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. దట్ వెరీ ప్రౌడ్ మూమెంట్ టు మీ. ఐ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ శివ. మేనమామగా కాకుండా ఒక సాటి జర్నలిస్ట్ గా, మీడియా పర్సన్ గా కూడా ఐ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. ఇక సత్య విషయానికి వస్తే, సత్య పోస్టర్ చూసిన రోజునే ద సక్సెస్ సెన్స్ అనేటువంటిది కనిపిస్తుంది. ఈ నెల మాసంలో we can guess what the film is going to become and to which height it is going to reach అనేటువంటిది అర్థం అవుతుంది. ఎందుకంటే డబ్బింగ్ సినిమాలు అన్నిటికీ కూడాను ఆ స్మెల్ రాదు, కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి పోస్టర్స్ చూసినప్పుడు, టైటిల్ చూసినప్పుడు మాత్రం ఆ సక్సెస్ స్మెల్ అనేటువంటి కనిపిస్తుంది. ముఖ్యంగా తమిళ చిత్రరంగంలో సినిమా నిర్మాణం అనేటువంటి ఒక డిఫరెంట్ పందాలు జరుగుతుంది. అక్కడ ఆర్భాటాలు వాటికంటే కూడాను, రంగులు ఆర్భాటాల కంటే కూడా ముందుగా ఒక చిన్న రూమ్ తీసుకొని సాంబార్ సాదం అనేటువంటి చిన్న ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కువగా దే డోంట్ గో ఫర్ ఫాల్స్ ప్రెస్టేజ్. మేకింగ్ లో ఫాల్స్ ప్రెస్టేజ్ ఉండదు. మేకింగ్ దశలో ఫెయిల్ కాకపోవడం ఒక సినిమా యొక్క బెస్ట్ క్వాలిటీ. ఈ రోజున చాలా సినిమాలు, సంవత్సరానికి 200 సినిమాలు వస్తుంటే వీటిలో సక్సెస్ శాతం అనేటువంటిది కేవలం 10% మాత్రమే ఉంటుంది. కానీ సినిమా అనేటువంటిది ఎప్పుడైతే మేకింగ్ లోనే ఫెయిల్యూర్ అయిపోవడం, అంటే దుబారా ఖర్చులు చేసుకోవడం, ఓవర్ ప్రొడక్షన్ అయిపోవడం, ఓవర్ బడ్జెట్ అయిపోవడం అనేటువంటి లక్షణాలు మన తెలుగు ఇండస్ట్రీలో చాలా ఎక్కువగా ఉన్నాయి. చెప్పడానికి ఐ డోంట్ హెసిటేట్, ఐ డోంట్ కేర్. బట్ తమిళ ఇండస్ట్రీలో మాత్రం ఒక హెల్దీ ప్రొడక్షన్ మేకింగ్ అనేటువంటిది ఉంది. అలాంటి మినిమం బడ్జెట్ లో ఒక అద్భుతమైన కంటెంట్ ఇవ్వగలిగినటువంటి మేకింగ్ స్టాండర్డ్స్ ని, మేకింగ్ వాల్యూస్ తోటి ఒక సినిమా వస్తుంది. అలాగే ఈ సినిమా డైరెక్ట్ చేశారు దిస్ యంగ్ టీమ్. డైరెక్టర్ కంగ్రాచులేషన్స్, డెఫినెట్లీ ఆర్ గోయింగ్ టు హిట్. ఎందుకంటే ఇలాంటి చిన్న సినిమాలు క్రియేట్ చేసే సెన్సేషన్ చాలా సైలెంట్ గా వచ్చి పెద్ద హిట్ కాదు. ఈ మధ్య కాలంలో ఎన్నో సినిమాలు నిరూపితమైన ఆ విధంగా సత్య ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ వెరీ బిగ్ హిట్ అనడంలో సందేహం లేదు. నిర్మాత శివ తొలి ప్రయత్నం అద్భుత విజయాన్ని సాధిస్తుందనేటువంటి విషయంలో కూడా ఎలాంటి సందేహం లేదు. కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ సత్య. థ్యాంక్ యూ ఆల్ ఫర్ మేకింగ్ ద ఫంక్షన్ a grand success. Thank you so much. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలా మైక్ ఆలోచిస్తున్నాం, బట్ హీరో గారి ఫాదర్ ఫస్ట్ మాట్లాడితే బాగుంటుందేమో. బాబు రెడ్డి గారికి ఇచ్చేద్దాం అంటారా ముందు? ఓకే, ఫస్ట్
సతీష్ గారి ముందుకు వస్తారు. అమరేష్ ఫాదర్ అండ్ తమిళ ప్రొడ్యూసర్ ఆల్సో. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈ ఈవెంట్ చూస్తుంటే. ఇప్పుడు ఇంతమంది పెద్ద డైరెక్టర్లు తెలుగు ఇండస్ట్రీ నుంచి ఈ ఈవెంట్ రావడం అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత వీళ్ళందరూ కూడా సినిమా కంటే ముందు శివ గురించి మాట్లాడారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. నా జీవితంలో కూడా శివతో ఒక అనుభవం ఉంది. తను తమిళ్లో ఆడియో లాంచ్ అప్పుడు, అంటే ఇది ఆగస్టులో జరిగింది ఆడియో లాంచ్. ధైర్యంగా స్టేజ్ మీదకి వచ్చి అన్న ఈ సినిమా నేను తెలుగులో రిలీజ్ చేస్తానని చెప్పాడు. అప్పటి నుంచి ఇప్పటికి ఆల్మోస్ట్ 9 months. ఒక తల్లి తన బిడ్డకి జన్మనిచ్చే 9 మాసాలు తను సొంతంగా తన భుజాల మీద వేసుకొని ఈరోజు తన బేబీగా ఈ యొక్క సినిమాని మే 10వ తేదీన రిలీజ్ చేస్తున్నాడు. డెఫినెట్గా పెద్ద సక్సెస్ అవుతుందనే నమ్మకము, విశ్వాసం నాకు ఉంది. డెఫినెట్గా మీ అందరి ఆశీస్సులు, మీ యొక్క అందరి సపోర్ట్ ఉంటే డెఫినెట్గా ఇట్లా చిన్న చిన్న సినిమాలే చాలా పెద్ద హిట్లు అవుతాయి. అదేవిధంగా తెలుగు ఇండస్ట్రీ ఎంతో మందికి అవకాశాలు ఇచ్చింది. అలాగే ఈ రోజు వచ్చిన డైరెక్టర్ వాలీకి, హీరో అమరేష్కి, ప్రార్థనకి, టీం అందరికి కూడా పెద్ద సపోర్ట్గా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన శివాకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సతీష్ గారు. బాబురెడ్డి గారు కోరుకుంటున్నాను. మా తాత శివ ఒక ప్రొడ్యూసర్గా తను ఎదగాలని ఎంతో మేమందరం కూడా ఆశిస్తున్నాము. తను ఒక చెట్టు వాడిపోతూ ఉంటే దాని కింద కూర్చొని తను దారింటి పోయేవాళ్ళు బాటలు పట్టుకొని వెళుతున్నా కదా, తప్పికొస్తున్నా నీళ్ళు అడిగి అమ్మ చెట్టుకు పోయింది, కొంతమంది బతుకుతారు, ఆ చెట్టు బాగుంటే అందరూ ఉంటారు, నేను ఎక్కడో ఇంకొకరు వస్తారు నాకు వస్తారు అని మనసత్వం తనది అని అనిపించింది. ఆ శివాన్ని చూస్తానే ఈ సత్య సినిమాను వెంటనే మీరు సక్సెస్ అవుతారు, ముందుకు తీసుకెళ్ళి రిలీజ్ చేయమని కోరాము. వెంటనే తను కూడా ఆలోచించి అన్నీ చూసి ఓకే తీసుకుంటాము చేస్తామని ఎంతో ఆనందంగా అందరికీ తెలిపాడు. అది మాకైతే సంతోషంగా ఉంది. జీవితంలో ఇంకా ఎంతో గొప్ప సినిమాలు తీస్తూ ఎదగాలని కోరుకుంటున్నాం. మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు సీరియల్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ శర్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆయన ఎంతో ఈ చిత్రం. అందరికీ నమస్కారం. I feel very proud to see all the young crafts personalities, and I have talked only 1 or 2 days ago. I feel very happy and he attracted me, and I worked with different personalities. So these while seeing the promo, that my children, my students, I am lecturer, and my children, how they are feeling now, like that I felt very happy. It's excellent hit. For that I have taken initiation, and this all credit goes to Babureddy sir, and I am very thankful to you sir. Thank you so much for giving this opportunity. Thank you sir. Thank you so much for supporting this film, and I request Rambabu Gosala to speak a few words about the film. అందరికీ నమస్కారం అండి. సత్య ఈ మూవీలో 6 పాటలు ఉన్నాయి. అన్ని పాటలు నేను రాశాను. చాలా మంచి అంటే సందర్భానుసారంగా సాగే పాటలు. మ్యూజిక్ వచ్చేసి సుందరమూర్తి గారు చాలా మంచి మెలోడీ బాణీలు అందించారు. ఈ అంటే చిన్న చిన్న పదాలతో మీనింగ్ఫుల్గా ఉండేట్టుగా ఒక డబ్బింగ్ సినిమాలా కాకుండా స్ట్రైట్ తెలుగు సినిమాకి పాటలు రాస్తున్నాం అన్న ఫీలింగ్తో చాలా బాగా వర్క్ చేసాము. దీనికి ఒక పాట రిలీజ్ అయింది ఆల్రెడీ, చాలా ప్రశంసలు వస్తున్నాయి. అలాగే మిగతా పాటలు కూడా వస్తాయి. ఈ సినిమాకి నాకు అవకాశం ఇచ్చిన మా శివ మల్లాల గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో పరిచయం. ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, నేను కాంతారాకి అన్ని పాటలు రాసినప్పుడు ఆయన యూట్యూబ్ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ చేద్దాం అన్నారు. నేను వస్తాను సార్ అన్నారు, కానీ కుదరలేదు, వెళ్ళలేదు. ఆ రోజు నుంచి ఆయన నన్ను గ్రేట్ రైటర్ అంటారు. అంటే ఆయన ఎందుకు అంటున్నాడో నాకు అర్థం కాదు. నేను వెళ్ళనందుక నిజంగా ఏమో తెలియదు. కానీ ఇప్పుడు ఆయన సినిమాకి అన్ని పాటలు రాశాను. సార్ ఇంటర్వ్యూ ఏంటి సార్, ఇప్పుడు మీ ఇష్టం ఇంకా. థ్యాంక్ యూ. అలాగే నాకు ఈ సినిమాకి చాలా అంటే నాకు
తమిళ్ అంతగా అర్థం కానప్పుడు మా విజయ్ కుమార్ సార్ పాటలు రాసే క్రమంలో నాకు ఆయన చాలా హెల్ప్ చేశారు. నాకు ఎప్పటి నుంచో తెలుసు ఆయన చాలా గ్రేట్ రైటర్. ఆయన భవిష్యత్తులో చాలా పెద్ద డైరెక్టర్ కూడా అవుతారు ఆయన. చాలా థ్యాంక్స్ సార్, మీ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ. మీకు కూడా చాలా ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా అమరీష్ అండ్ ప్రార్థన సినిమా మొత్తం చూస్తూ లిరిక్స్ రాయాల్సి వచ్చింది. ఏంటంటే బిట్ సాంగ్ లాగా అక్కడక్కడ ఉంటాయి, ఈ బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్స్. ఈ పెర్ఫార్మెన్స్ చాలా 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 బాగుంది. నిజంగా నాకు కొత్త బంగారు లోకం, ప్రేమిస్తే, షాపింగ్ మాల్ ఇలాంటి సినిమాలే గుర్తొచ్చాయి. ఆ కోవలోనే ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని మా బాబురెడ్డి గారికి, సతీష్ గారికి, అలాగే ముఖ్యంగా ఇక్కడ తెలుగులో మా శివ మల్లాల గారు చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని, ఆయనతో మా అనుబంధం ఎప్పుడు ఇలాగే ఉండాలి, చాలా సినిమాలు చేయాలని కోరుకుంటూ మా టీంని ఆశీర్వదించడానికి వచ్చిన మా డైరెక్టర్లందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా మర్చిపోయి క్షమించండి. థ్యాంక్ యూ రాంబాబు గోసల్ గారు. మా డైరెక్టర్ గారు వెరీ బెస్ట్, చాలా బాగుంది. థ్యాంక్ యూ రాంబాబు. తెలుగులో అందరికీ నమస్కారం అండి. ముందుగా నాకు ఇలాంటి సినిమా రాయడానికి అవకాశం ఇచ్చిన శివ మల్లెల గారికి, తమిళ ప్రొడ్యూసర్ సతీష్ గారికి, బాబిరెడ్డి గారికి, డైరెక్టర్ వాలి మోహన్ దాస్ గారికి ఒక గొప్ప సినిమా తీసి దానికి అవకాశం ఇచ్చారు. వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ ట్రైలర్ మీరు చూస్తుంటారు, ఇట్స్ బ్యూటిఫుల్. మళ్ళీ ఈ సమ్మర్లో మన కాలేజ్కి స్కూల్కి వెళ్ళొచ్చు ఫీలింగ్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. తమిళ ఆల్రెడీ ప్రూవ్డ్, ఇక్కడ కూడా బాగా ప్రూవ్ చేస్తుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ సో ఇంకా కొత్తగా సినిమా గురించి చెప్పడానికి లేదు. జనరల్గా ఏంటంటే మన సొసైటీలో ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది కదా, రిచ్ అండ్ పూర్ అని ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. కార్పొరేట్ స్కూల్లో చదివే పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి మనమే చిన్న డిఫరెన్స్ చూపిస్తాం. అంటే అక్కడ చదువుకున్న పిల్లలకి కాదు, పేరెంట్స్ కూడా కార్పొరేట్ స్కూల్లో చదివితే మంచి స్కూల్, ఈ స్కూల్ మంచిది కాదు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ మీరు గొప్ప వాళ్ళు సాధించిన వాళ్ళందరూ తీసుకుంటే ఎవరు కార్పొరేట్ స్కూల్లో చదివిన వాళ్ళు కాదు, అందరూ గవర్నమెంట్ స్కూల్స్లో చదివి వచ్చిన వాళ్ళే. అలాంటి ఒక పేరెంట్ ఉన్న ఫీలింగ్ ఒక పేరెంట్ వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్లి కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేస్తే వాడు ఎదుర్కొన్న ప్రశ్నలు ఏంటి, తర్వాత వాళ్ళు ఏం డిసైడ్ చేశారనే కదా. బట్ ఎక్కడ బోర్ కొట్టకుండా, మీకు క్లాసులు వేయకుండా బ్యూటిఫుల్గా అక్కడ ఒక చిన్న లవ్ స్టోరీ పెట్టి ఒక స్కూల్ కాలేజ్కి వెళ్ళి వచ్చిన ఫీలింగ్ మనకి కలిగిస్తారండి. బ్యూటిఫుల్గా ఉంటుంది సినిమా. May 10th రిలీజ్ అవుతుంది. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, మైనల్ గారు పెద్ద ప్రొడ్యూస్ అవ్వాలి. అండ్ హీరో అమరీష్ అండ్ ప్రార్థన వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉండాలి, డైరెక్టర్ గారికి మంచి సినిమా రావాలి అని కోరుకుంటూ థ్యాంక్స్ అండి. అందరూ May 10th సినిమా చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. అండ్ ఇక్కడ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలు, డైరెక్టర్లు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి.